జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలు చూస్తున్నారా? చూస్తానండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆయన? 27 నుండి. అవునా? ఎలా ఉందండి రెస్పాన్స్? ఎలా ఉంది? వైజాగ్ ప్రజలకు ఏం చెప్తారు? వైజాగ్ రాలేదు కదండి. వైజాగ్ ప్రజలుగా రెస్పాన్స్ ఎలా ఉందంట? బాగానే ఉంది. బాగుందా? బాగుంది. జనాలు పెద్దగా రావట్లేదంట కదా? పెద్దగా రాలేని దారి తీసి ఫోటోలు పెడితే రాలేదు అనిపిస్తుంది, ఉన్నదారి తీస్తే ఉన్నది అనిపిస్తుంది. అవునా? అంతే. ఎలా ఉంది? మీరు వైజాగ్ ప్రజలుగా ఎలా చూస్తారా? వైజాగ్ ప్రజల కంటే బాగుందండి. ఒకటే ఇప్పుడు బస్ యాత్ర ఇవన్నీ కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పేదల పక్షపాతి పార్టీ ఇవన్నీ పక్కకు తీసేయండి. నిజంగా మాట్లాడితే పేదవాళ్ళు అనేది 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. ఒకప్పుడు ఫంక్షన్స్ తీసుకుంటే చాలా బాధపడేవారు, తీసుకోవడానికి వెళ్ళేవారు కూడా కాదు. ఈరోజు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అలాగే స్కూల్ వ్యవస్థ తీసుకోండి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక 20 ఏళ్ళ క్రితం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతే బాగుంది, మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దామని ప్రామిస్. ఇది 100%. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్ చూస్తే చాలా చూడముచ్చ చేస్తుంది అనమాట. బాగుంది, చాలా బాగుంది. ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఉంది అనమాట. మీరు ఎక్కడైనా చూడండి. అలాగే నియోజకవర్గాలు ఏ సమస్య ఉన్నా ఒకప్పుడు ఏది కావాలన్నా అందరి చుట్టూ తిరగాలండి. 3 నెలలు 4 నెలలకు ఒకసారి జనభూమి కార్యక్రమం పెట్టి రేషన్ కార్డులు అన్ని అప్లికేషన్స్ తీసుకుంటారు పెన్షన్ల కోసం, దానికోసం. ఆ తీసుకున్న దాంట్లో లక్షల మంది వచ్చేది, మనది ఎప్పుడో వచ్చేది. అది వస్తుందో రాదో తెలియదు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ వల్ల మన ఇంటికి వచ్చి రేషన్ కార్డులు ఇస్తున్నారు. డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు. మరి ఇది బాగుందా లేదా? బాగుంది కదా, అది గమనించాలి ప్రజలు. ఇవన్నిటి మీకు నచ్చిందంటారు వైజాగ్ ప్రజలుగా? జగన్మోహన్ రెడ్డి నచ్చింది. 24కి సంబంధించి ఎలా ఉండబోతుంది? వైజాగ్ నార్త్ ఎలా ఉండబోతుంది అంటే ఎవరు గెలుస్తారు? కేకే రాజు గారు గెలుస్తారండి. అవునా? ఎవరైనా కేకే రాజు పేరు చెప్తున్నారు. ఎందుకంటే గెలుస్తారు. కేకే రాజు గారు ఇంతకుముందు శాసనసభ్యులుగా గెలిచారు. విష్ణు కుమార్ రాజు గారు గెలిచిన తర్వాత ఆ తర్వాత ఎక్కడ కనబడ్డారా? చేశారు. ఆ తర్వాత ఎక్కడ కనబడ్డారా? కనబడలేదు కదా. ఎక్కడ కనబడ్డారు? కరోనా సమయంలో కనబడ్డారా? కనబడలేదు. ఎప్పుడైనా ఉంటే ఇప్పుడు మీరు మీ కుటుంబంలో పెద్దన్నో చిన్నన్నో తండ్రి అనుకోండి, కష్టకాలంలో ఉంటే మీకు విలువ పెరుగుతుంది. కేకే రాజు గారు ఓడిపోయినప్పటికీ 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారు కదా, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. కరోనా సమయంలో ఉన్నారు. ఇక్కడ ఎల్జీ ఫార్మ్స్ కాలిపోతే ప్రజలకి రాత్రి అర్ధరాత్రి అయినా సరే వచ్చి మీరేం భయపడద్దు, ఎక్కడ పారిపోద్దు, మీకు ఏ కాలనీ ఉన్నానని అన్నారు. మరి అది కావాలా? లేకపోతే ఈరోజు ఎలక్షన్ వస్తుందని చెప్పి నేను ఈ పార్టీ నుంచి వచ్చాను, ఇవి చేస్తాను, అవి చేస్తాను అంటున్నారు. ఏవి కావాలి ఇప్పుడు? అది జనాలు గమనిస్తారు కదా. అది 100% గెలిపిస్తారు. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే కేకే రాజు గారు ఎమ్మెల్యేగా గెలాలి.